సౌండ్ ఇంజనీరింగ్ లో ఎకోస్టిక్స్ గురించి తెలుసుకుందాం. సౌండ్ ఎలా వర్క్ అవుతుందో స్టడీ చేయడాన్ని ఎకోస్టిక్స్ అంటారు. ఇందులో మెయిన్ గా సౌండ్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది, సౌండ్ ఎలా ట్రాన్స్మిషన్ అవుతుందో చెప్తుంది. సౌండ్ వేవ్స్ సౌండ్ ఎయిర్, వాటర్ అండ్ సాలిడ్స్ లో ట్రావెల్ అయ్యేటప్పుడు ఎకోస్టిక్స్ ని బేస్ చేసుకొని వైబ్రేషన్ ని ఫార్మ్ చేస్తుంది. దీన్ని సౌండ్ వేవ్స్ అని అంటారు. ఫ్రీక్వెన్సీ అండ్ పిచ్ సౌండ్ పిచ్ ని చెప్పేదాన్ని ఫ్రీక్వెన్సీ అని అంటారు. దీన్ని హెడ్స్ లో మెజర్ చేస్తారు. యాంప్లిట్యూడ్ అండ్ వాల్యూమ్ ఇది సౌండ్ లో ఉన్న లౌడ్నెస్ ని చెప్తుంది. దీన్ని డెసిబెల్స్ లో మెజర్ చేస్తారు. రిఫ్లెక్షన్ ట్రావెల్ అయ్యే సౌండ్ వేవ్స్ బౌన్స్ బ్యాక్ అయ్యి ఎకోస్ ని క్రియేట్ చేయడాన్ని రిఫ్లెక్షన్ అని అంటారు. అబ్జార్ప్షన్ ఏ మెటీరియల్ అయితే సౌండ్ రిఫ్లెక్షన్ ని తగ్గిస్తుందో దాన్ని అబ్జార్ప్షన్ అని అంటారు. రూమ్ ఎకోస్టిక్స్ ఒక క్లోజ్డ్ రూమ్ లో సౌండ్ యొక్క బిహేవియర్ ని తెలుసుకోవడాన్ని రూమ్ ఎకోస్టిక్స్ అని అంటారు. సౌండ్ స్టూడియోస్ ని డిజైన్ చేయడానికి ఈ టెక్నిక్ ని యూజ్ చేస్తారు. సౌండ్ ప్రూఫింగ్ ఒక రూమ్ లోకి ఎంటర్ అయినప్పుడు ఆర్ లీవ్ అయినప్పుడు ప్రొడ్యూస్ అయ్యే సౌండ్ ని ప్రివెంట్ చేయడమే సౌండ్ ప్రూఫింగ్ అంటారు. మైక్రోఫోన్ ప్లేస్మెంట్ నాయిస్ ని మినిమైజ్ చేయడానికి అండ్ సౌండ్ ని యాక్యురేట్ గా క్యాప్చర్ చేయడానికి మైక్రోఫోన్ ని పొజిషనింగ్ చేస్తాం. దీన్ని మైక్రోఫోన్ ప్లేస్మెంట్ అని అంటారు. ఈ వీడియోలో డిస్కస్ చేసిన పాయింట్స్ లో మీరు ఫస్ట్ టైం ఏ పాయింట్ గురించి వింటున్నారో కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి.